సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని విచారించేందుకు పోలీసులు పీటీ వారెంట్లు వరుసగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగనే చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, సో వీళ్ళ ముగ్గురు మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి మీద దాదాపుగా 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి రాజంపేట పోలీసులు మొదట పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజంపేట కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధించారు. సో అక్కడి నుంచి రాజంపేట జైలుకు తరలించారు. అయితే ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా నరసరావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు, నరసరావుపేట 2 టౌన్ పోలీసులు కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించి ఆ పీటీ వారెంట్ వేశారు. సో వాళ్ళు అక్కడి నుంచి కూడా నరసరావుపేట నుంచి ఆ రాజంపేట వెళ్ళి అక్కడి నుంచి నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. సో నరసరావుపేట కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోసాని కృష్ణమురళికి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే నరసరావుపేట జైల్లో సరైన సదుపాయాలు లేకపోతే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి గుంటూరు జిల్లా జైలుకు తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. అయితే పోసాని మీద రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసుల దాకా నమోదవడంతో ఈ కేసుల్లో విచారణల కోసం భాగంగా సో పీటీ వారెంట్లు, పోలీసులు పీటీ వారెంట్ల కోసం దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అనంతపురం రూరల్ పోలీసులు దాంతోపాటు మరొక అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే పోసాన్ని అదుపులోకి తీసుకునేందుకు పీటీ వారెంట్లు కూడా దాఖలు చేయడం జరిగింది. సో వీళ్ళతో పాటు బాపట్లకు సంబంధించినటువంటి బాపట్ల టౌన్ పోలీసులు కూడా పీటీ వారెంట్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం రానప్పటికీ కూడా బాపట్ల పోలీసులు కూడా పీటీ వారెంట్ కోసం దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం 13 కేసుల్లో బాపట్ల టౌను, అలాగనే ఆదోని 3 టౌను, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో కేసులు విచారణ దశలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాటన్నిటిలో కూడా పీటీ వారెంట్ల కోసం దాఖలు చేసినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందనేది అయితే మాత్రం ఆసక్తిగా మారింది. వరుసగా ఏదైతే పోసానిని విచారణలో భాగంగా అదుపులోకి తీసుకోవాలని చెప్పి పీటీ వారెంట్లు దాఖలు చేయడంతో పోసాన్ని గుంటూరు జిల్లా జైల్లోనే ఉంచుతారా, లేకపోతే ఇక్కడి నుంచి పీటీ వారెంట్ మీద మళ్ళీ వేరే ప్రాంతానికి తరలిస్తారా, వేరే ఈ జిల్లాకి తరలిస్తారా అనే ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అలాగనే పోసాన్ని సొంతూరు కూడా గుంటూరు జిల్లా పెదకాకని కావడంతో సో వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా ఆ ములాఖత్ కోసం ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలుకి రావడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు. సో అక్కడ పోసాని బావ ఎవరైతే ఉన్నారో ఆయన ములాఖత్ కోసం కూడా గుంటూరు జిల్లా జైలర్ని కలిసినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం పోసాని కృష్ణమురళిని వరుస వెంబటి పోలీసులు పీటీ వారెంట్లు దాఖలు చేస్తూ ఆ కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకోవటానికి ఆ పీటీ వారెంట్లు దాఖలు చేయటం అనేది అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అనంతపురం రూరల్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. సో పీటీ వారెంట్ తీసుకొని గుంటూరు జిల్లా జైలుకి వస్తున్నట్లు మనకున్నటువంటి సమాచారం. అలాగనే అనంతపురం జిల్లాతో పాటు మరొక జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు కూడా తమకు పీటీ వారెంట్ ఆల్రెడీ వచ్చింది. సో వాళ్ళు కూడా పోసాని కృష్ణమురళిని మళ్ళీ ఇక్కడికి వచ్చి అదుపులోకి తీసుకుంటారని మరొక ప్రచారం కూడా సాగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది అయితే ఆసక్తిగా మారింది. మరోవైపు చూసుకున్నట్లయితే నరసరావుపేట 2 టౌన్ పోలీసులు కూడా నిన్న నరసరావుపేట కోర్టులో పోసాన్ని హాజరుపరిచిన సమయంలో కూడా ఈ కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళి వాంగ్మూలం ఇప్పటి వరకు తీసుకోలేదు. సో పోసాని కృష్ణమురళి వాంగ్మూలం ఏదైతే ఉందో అది తీసుకునేందుకు తమకు కస్టడీకి 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు నరసరావుపేట కోర్టులో పోసాని కృష్ణమురళి పోలీస్ కస్టడీకి సంబంధించి కూడా ఈరోజు కూడా విచారణ జరుగుతుంది. సో అక్కడ కనుక పోలీస్ కస్టడీకి ఇచ్చినట్లయితే మరో 3 రోజుల పాటు నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనే పోసాని కృష్ణమురళిని విచారించే అవకాశం ఉంది. సో అక్కడ కొంచెం జాప్యం జరిగినప్పటికీ కూడా మళ్ళీ చూసుకున్నట్లయితే అక్కడ లేకపోతే అనంతపురం రూరల్ పోలీసులు కావచ్చు, అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు కావచ్చు, సో వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు పీటీ వారెంట్తో గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి అన్ని కేసుల్లో పోసాని కృష్ణమురళికి సంబంధించి విచారణని పోలీసులు వేగవంతం చేశారు. పూర్తి స్థాయిలో ఈ కేసులకు సంబంధించి ఆయన్ని విచారించడం, అలాగనే ఆయన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని అసలు ఏం జరిగింది, పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల వెనక ఎవరున్నారు, ఈ వ్యాఖ్యలు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయించారా లేక మరేదైనా కుట్ర కూడా ఉందనేది తెలుసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగనే పోసాని కృష్ణమురళి రాజంపేట ఇష్యూలో
కేసుల్లో చూసుకున్నట్లయితే ఆయన వాంగ్మూలం తర్వాత చూసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగనే సజ్జల భార్గవరెడ్డి వీళ్ళందరూ కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఇలాగా మొత్తం మీద పోసాని కృష్ణమురళి అరెస్టు అలాగనే ఆయన వాంగ్మూలం కావచ్చు, ఆయన కేసుల్లో విచారణ వేగవంతం కావటం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు చూసుకున్నట్లయితే వైసీపీ నేతలు పోసాని కృష్ణ రాజంపేట వద్ద చూసుకున్నట్లు అలాగనే నరసరావుపేట కోర్టు కావచ్చు, గుంటూరు జిల్లా జైలు వద్ద కావచ్చు వైసీపీ నేతలందరూ ఆయనకి పూర్తిగా సంఘీభావం చెప్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ నేతలు వైసీపీ పార్టీ పోసాని కృష్ణమురళికి అండగా ఉంటుంది. ప్రభుత్వం కావాలనే పోసాని కృష్ణమురళిని వేధిస్తుందనే ఆరోపణలు అయితే చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? పోసాని కృష్ణమురళిని మళ్ళీ ఇక్కడి నుంచి వేరే చోటికి తరలిస్తారా ఏంది? వరుస వెంబటి పీటీ వారెంట్లు దాఖలు చేయడంతో పోసాని కృష్ణమురళికి మరికొన్ని రోజుల పాటు పూర్తి స్థాయిలో విచారణకి ఏదైతే 14 కేసుల విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు పోసాని కృష్ణమురళిని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, గుంటూరు జిల్లా జైలు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.